బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లుగా తెలుస్తుంది. ఇక బీజేపీ నేత ఈటల రాజేందర్తో కలిసి జేపీ నడ్డాతో భేటీ అయిన తర్వాత పార్టీలో చేరే విషయంపై స్పష్టత రానున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, థ్యాంక్ యూ. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ప్రచారక అమలు ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి వివాదం అయితే కాంగ్రెస్ పార్టీలో రద్దు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే నిర్మల్ సంబంధించి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గతంలో కూడా ఎమ్మెల్యే పనిచేశారు. ఆయన ఏదైతే ఈ మధ్య కాలంలో కూడా అక్కడ మహేశ్వర్ రెడ్డి అనుసరులు కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు మహేశ్వర్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరబోతున్నారంటూ కూడా సోషల్ మీడియా వేదిక కూడా వాట్సాప్ లో చర్చ, సోషల్ మీడియా వేదిక కూడా స్టేటస్లు పెడుతూ వచ్చారు. ఈ క్రమంలో కూడా అక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించి కూడా ఏదైతే మహేశ్వర్ రెడ్డి పార్టీలోకి వస్తున్నారని చెప్పేసి కూడా రచ్చ జరిగింది. దీనిపైన కూడా కాంగ్రెస్ ఇక్కడ బీసీసీ కూడా సీరియస్ గా తీసుకున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా ఏసీ మహేశ్వర్ రెడ్డికి సంబంధించి గత కొద్ది రోజుల్లో కూడా ఇలాంటి గొడవలే కొనసాగుతూ వస్తున్నాయి. ప్రధానంగా మహేశ్వర్ రెడ్డి పార్టీ మారుతారు అంటూ కూడా చర్చలు జరుగుతూ వస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే మహేశ్వర్ రెడ్డికి సంబంధించి టీపీసీసీకి సంబంధించిన ఏదైతే తెలంగాణ పౌర కమిటీ పౌర యాత్ర పేరుతో కూడా మహేశ్వర్ రెడ్డి పాదయాత్ర కూడా చేపడతామని ముందుకు వచ్చాడు. ప్రధానంగా ఏదైతే భారత్ జోడో యాత్రకు అనుగుణంగా కొనసాగుతున్న ఆర్సీ ఆర్జీలో రేవంత్ రెడ్డి పాదయాత్రకు కొనసాగింపుగా కూడా మహేశ్వర్ రెడ్డి మరో పాదయాత్రను తీసుకోవడం జరిగింది. పాదయాత్ర ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తారని చెప్పి కూడా ఏదైతే ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభించిన 2 రోజులకే దాని వాయిదా జరిగింది. ప్రధానంగా ఈ పాదయాత్రకు రేవంత్ రెడ్డి అడ్డుకాలుగారని చెప్పి కూడా మహేశ్వర్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా ఏదైతే రెడ్డికి సంబంధించి ఇక్కడ పాదయాత్రను అడ్డుకోవడం, అలాగే కాంగ్రెస్ పార్టీలో తనని ఏదైతే అసంతృప్తి ఉన్నట్టుగా మహేశ్వర్ రెడ్డి తెలుస్తుంది. అయితే అక్కడ కమిటీల విషయంలో కూడా నాకు సంబంధం ఉండా కూడా కమిటీలు నియమిస్తున్నారని చెప్పేసి కూడా మహేశ్వర్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే అంటే బీజేపీ మహేశ్వర్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరుతారని చెప్పేసి ఇక్కడ అనుచరులు చేసిన ప్రచారాన్ని పైన టీపీసీసీ సీరియస్ గా తీసుకుంటూ వచ్చి నిన్న ఏదైతే టీపీసీసీకి సంబంధించిన క్రమశిక్షణ కమిటీ కూడా మహేష్ రెడ్డికి షోకాస్ నోటీసులు జారీ చేసింది. పైన కూడా 1 గంటలోనే వివరణ ఇవ్వాలని కూడా మహేష్ రెడ్డికి నిన్న మధ్యాహ్నం క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డి నిన్న మీలో ప్రెస్ మీట్ పెట్టిన చెప్పే పరిస్థితి కనిపించింది. ప్రధానంగా ఏదైతే నిర్మల్ వస్తున్న దానికి ప్రచారానికి అనుగుణంగా నేను ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాను. ప్రెస్ మీట్ పెట్టడానికి ముందుగా ఇలాంటి షోకాస్ నోటీసులు ఇవ్వడం ఏంటంటే
మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. ప్రధానంగా తను ఏఐసిసిగా అభ్యర్థిగా ప్రతినిధిగా కొనసాగుతున్నాడు. నాకు ఇచ్చే నోటీసులు ఏఐసిసి ఇవ్వాలి కానీ టీపీ నోటీసులు ఎందుకు ఇష్యూ చేసింది? తను పార్టీ నుంచి పార్టీ నుంచి వెళ్ళగొట్టేందుకు కూడా ఇక్కడ టీపీసీ కాదు మిగతాలు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి మహేశ్వర్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మహేశ్వర్ రెడ్డి కూడా నేను ప్రెస్ మీట్ లో కూడా ఇదే చెప్పారు. ఏదైతే తను నోటీసులు కూడా తను ఏఐసిసి నోటీసులు ఇవ్వాలి. తన కాంగ్రెస్ పార్టీలో తనకు అసంతృప్తిగా కొనసాగుతూ కొంతమంది నేతలు తనను బయటికి పంపేందుకు కూడా ఒత్తిడి చేస్తున్నారని చెప్పి మహేశ్వర్ రెడ్డి చెప్తారు. ప్రధానంగా తన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారని తన కాంగ్రెస్ పార్టీకి ఏదైతే టీపీసీసీ రేవంత్ రెడ్డి అధ్యక్షుడి పైకి కూడా ఏదైతే తన నైతిక బాధ్యత వహిస్తూ అన్ని కార్యక్రమాలు టీపీసీ రెడ్డి ఇచ్చిన అన్ని కార్యక్రమాలు కూడా అమలు పరుస్తూ వస్తున్నారు మహేశ్వర్ రెడ్డి. ప్రధానంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉంటాను. నేను షోకాజ్ నోటీసుల పైన ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేతో చర్చించిన తర్వాత తన తదుపరి నిర్ణయం ప్రకటిస్తాడు. అలాగే ఏదైతే నాకైతే నోటీస్ చేశారు, ఏ విధంగా ఇష్యూ చేశారు, ఇష్యూ చేసిన వారికి కూడా నోటీసులు ఇవ్వని చెప్పేసి కూడా పేరు. ప్రధానంగా ఆయన ఏదైతే ఖర్గేతోటి అపాయింట్మెంట్ తీసుకుంటాడో ఖర్గేతోటి పోయిన తర్వాత కూడా తన తదుపరి కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పారు. ప్రధానంగా చూడొచ్చు ఏదైతే మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఈ రోజు అయితే ఢిల్లీకి ఖర్గేతో భేటీ అవ్వడానికి వెళ్తున్నట్టుగా ముందు సమాచారం అయితే వచ్చింది. ప్రధానంగా అయితే ఏదైతే బీజేపీ పార్టీలో చేరుతున్నాయో మహేశ్వర్ రెడ్డికి సంబంధించిన కూడా లీకులు అయితే ఇప్పుడు బయటపడుతుందని చెప్పొచ్చు. ఏదైతే ఈటల బీజేపీ చేరికల కమిటీ అధ్యక్షుడుగా ఈటల రాజేంద్ర తీసుకొని ఢిల్లీ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా నడ్డాతో భేటీ అయిన అనంతరమైన ఏదైతే బీజేపీలో చేరుతారా లేదా అనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.